నమస్తే అండి. నా పేరు డాక్టర్ బి. సుబ్బారావు. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబర్ 9441364655. సో, మీకు ఇంతకుముందు అనేక రకాలైనటువంటి అంటే మా యూట్యూబ్‌లో డాక్టర్ బి. సుబ్బారావు ఐ ఇన్‌స్టిట్యూట్ అనే యూట్యూబు, ఇంకొకటేమో ఉజ్వల్ టీవీ దీంట్లో ఇచ్చాను. మీరు అవన్నీ కూడా చూడొచ్చు. అలాగే అతి ముఖ్యమైనటువంటి 2 జబ్బులు అంటే ఒకటేమో డయాబెటిస్, రెండోదేమో హైపర్ టెన్షన్. సో, ఈ 2 జబ్బులు ఉన్నటువంటి వాళ్ళల్లో కంటికి సంబంధించి అనేక రకాలుగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో, డయాబెటిస్‌లో వీళ్ళకు డయాబెటిక్ రెటినోపతి అంటాం. అలాగే డయాబెటిక్ మాక్యులోపతి అంటాం. అంటే చూపు కేంద్రమే దెబ్బతినిపోతదనమాట. ఇప్పుడు మీరు చూసినటువంటి వాళ్ళల్లో ఒకరికి ఉన్నట్టుండి ఫుల్‌గా కంటి లోపల మొత్తము రక్తం చిట్లిపోయిందనమాట. వీరు ఆడ. సో, ఆయనకు రక్తం చిట్లితే మామూలుగా అయితే కంటి లోపల ఇంజెక్షన్ వేయాలని చెప్తారనమాట. సో, నేను ఒక 3 సార్లు లేజర్ చికిత్స చేస్తే కంప్లీట్‌గా ఆ రక్తం అంతా అబ్జార్బ్ అయిపోయింది. అలాగే చూపు కూడా ఇంప్రూవ్ అయింది. అంతకుముందు ఇంకొక కంటిలో కూడా వేరే చోట చేపించుకున్నారనమాట. మేము ఒక్కరికి కూడా ఇంతవరకు ఒక్క ఇంజెక్షన్ కూడా వేయలే. ఇప్పటికేది దాదాపు 1994లో లేజర్ పెట్టామనమాట. అంటే ఇప్పటికి దాదాపు 30 ఏళ్ళయిందనమాట. మన 2 స్టేట్‌లలోనే ఫస్ట్ లేజర్ అనమాట. ఇన్‌ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం. అంటే లేజర్‌లలో అన్నిటికన్నా రెటినా లేజర్‌లలో ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి లేజర్ ఇదే. తర్వాత ఈ లేజర్‌లో ఫ్లాష్ లైట్ కూడా రాదనమాట. ఇది ప్రతి స్పాట్‌కు. అలాగే ఎక్కడ అవసరమో అక్కడే లేజరు అంటే చుట్టుపక్కల స్ప్రెడ్ కాదనమాట. ఈవెన్ రక్తంలో కూడా పనిచేస్తది ఈ లేజరు. అలాగే చూపు కేంద్రంలో అంటే ఈ డయాబెటిక్ మాక్యులోపతి గాని, హైపర్ టెన్సివ్ మాక్యులోపతి గాని, మయోపిక్ మాక్యులోపతి అంటే ఎక్కువ మైనస్ పవర్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ మాక్యులా అనేటువంటిది దెబ్బతింటదనమాట. అలాగే ఒక్కోసారి యువేటీ జబ్బంటాం. దాంట్లో కూడా మాక్యులా దెబ్బతింటది. అలాగే ఇంకా బ్రాంచ్ రెటినల్ వీన్ అక్లూజన్ అని, సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అని, సిఎస్ఆర్ అని అంటే సెంట్రల్ సీరస్ కోరియో రెటినోపతి అంటాం. అక్కడ కూడా చూపు కేంద్రం దెబ్బతింటది. సో, ఈ లేజర్ ఏమంటే చూపు కేంద్రం దగ్గర కూడా ఇవ్వొచ్చనమాట. ఎందుకంటే చూపు కేంద్రంలో మాక్యులార్ పిగ్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. సో, మిగతా లేజర్‌లు ఏం చేస్తాయంటే ఆ పిగ్మెంట్స్ అబ్జర్వ్ చేస్తదనమాట. అందువల్ల ఉన్న చూపు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటది. కానీ ఈ లేజర్ ఏమంటే ఈ మాక్యులార్ పిగ్మెంట్స్ అనేటువంటిది అవి ఈ లేజర్‌ని అబ్జర్వ్ చేయవు. అందువల్ల ఎటువంటి డ్యామేజ్ మాక్యులా దగ్గర జరగదనమాట. అలాగే వీళ్ళలో అంటే వాళ్ళ యొక్క డయాబెటిక్ డాక్టర్ గాని, హైపర్ టెన్సివ్ డాక్టర్ గాని అంటే ట్రీట్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పకపోయినా ఇది పేషెంట్ డ్యూటీ అనమాట. 6 నెలలకు, సంవత్సరానికొచ్చి కంటి అంటే ఫోటో తీస్తామనమాట ఇలాగా. కంటి నరాంది. దీన్నే ఫండస్ ఫోటో అంటాం. సో, వీళ్ళల్లో ఏమంటే ఒక్కోసారి షుగరు, రక్తపోటలలో నీటి కాసుల జబ్బు కూడా ఎక్కువుంటది. చూడండి. ఈ నరం అంతా కూడా తెల్లబడిపోయిందనమాట. అలాగే ప్రెషర్ కూడా ఎక్కువైపోయిందనమాట. సో, అలాగే వీళ్ళల్లో రక్తం కూడా చిట్లిపోయేటువంటి అవకాశాలుంటాయి. ఒక్కోసారి రెటీనా కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయితది. దాన్ని రెటినల్ నెక్రోసిస్ అంటాం. ఇది హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో. అలాగే ఇటువంటి వాళ్ళల్లో అంటే చుట్టా, బీడీ, సిగరెట్ ఇటువంటివి తాగుతున్నా, అలాగే ఆల్కహాల్ తీసుకున్నా కూడా ఇంకా రెండంతలు లోపల రెటీనా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉందనమాట. ఇప్పుడున్న మన పేషెంట్‌లలో కూడా ఈయనకు అప్పుడప్పుడు కొంత ఆల్కహాల్ తీసుకునేటువంటి ఉండేదనమాట. సో, దానివల్ల కూడా నరాలు దెబ్బతింటాయి. దాన్ని ఆల్కహాలిక్ ఆప్టిక్ న్యూరోపతి అంటాం. ఆల్కహాలిక్ ఆప్టిక్ అట్రోఫీ అంటాం. అంటే నరాలు, రక్తనాళాలన్నీ కూడా సన్నబడిపోయి నరమే ఎండిపోయేటువంటి అవకాశం ఉందనమాట. సో, అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియజేయడం ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఆల్కహాల్ అనేటువంటిది వాడకూడదనమాట. అలాగే బీపీ, షుగర్ ఎప్పుడు కంట్రోల్‌లో పెట్టుకోవడమే కాకుండా ప్రతిసారి అంటే 6 నెలలకోసారి వచ్చి చూపించుకోవాలి. అలాగే వీళ్ళల్లో కళ్ళజోడు యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువుంటాయి. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటాం. అలాగే శుక్లం గూడా మామూలు వాళ్ళకన్నా కూడా 10-15 సంవత్సరాల ముందుగానే వస్తాయన్నమాట. సో, అందువల్ల అటువంటి ప్రాబ్లమ్ ఉన్నటువంటి వాళ్ళకు మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనేక జాగ్రత్తలతో వీళ్ళ క్యాట్రాక్ట్ ఆపరేషన్ గూడా చేస్తామన్నమాట. అంటే మిగతా వాళ్ళలాగా కాకుండా అంటే వీళ్ళకు మొత్తం వీడియో గూడా చూపిస్తామన్నమాట ఆపరేషన్ అనేటువంటిది. అలాగే ఇంపోర్టెడ్ అద్దము అంటే వాళ్ళ ముందే ఓపెన్ చేసి మేము కంటి లోపల అమరుస్తామన్నమాట.
అలాగే ఇటువంటి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీరు ముందుగా వస్తే మేము చూసి ఫోటోలు ఇచ్చి మళ్ళీ మీకు ఇన్వెస్టిగేషన్ అని మీకే ఇస్తామన్నమాట. ఏది ఫోటోలు ఇవన్నీ మా దగ్గర ఉంచుకోకుండా. తర్వాత ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన ఫ్రెండ్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా రమ్మని చూడమని చెప్తుంటామన్నమాట. సో మిగతా వాళ్ళు ఏమంటే ఈ అడల్ట్ పేషెంట్ లోపలికి రానియడము అటువంటివి జరగదన్నమాట. సో మేమేమంటే ఇంకా రమ్మని చెప్తాం, వచ్చి చికిత్స ఇవన్నీ కూడా చూడండి అనేటువంటిది కూడా చెప్తుంటాం అన్నమాట. తర్వాత వెంటనే చూస్తాం. మళ్ళీ మిగతా వాళ్ళలాగా కార్పొరేట్ లాగా 15 రోజులకు రా, నెలకు రా అనేటువంటి ఉండదు. ఫోన్ చేస్తానే వెంటనే అదే రోజు కూడా అపాయింట్మెంట్ ఇస్తాము. హాఫ్ అన్ అవర్ 1 అవర్‌లోనే ఇది ఫోటోలు గానీ, ఇవి గానీ కళ్ళజోడు కూడా అయిపోతది. ఇది స్టాండర్డ్ పవర్స్. అలాగే లేజర్ చికిత్స ఇచ్చి కూడా వెంటనే పంపుతామన్నమాట. మందులు గానీ ఇవన్నీ కూడా. సో అటువంటి ఈ షుగరు, బీపీ, ఆల్కహాల్, జర్దాకెళ్ళి, స్మోకింగ్ ఇటువంటి ఉన్న అందరికి కూడా విజ్ఞప్తి ఏమంటే ప్రతి 6 నెలలకోసారి కంటి చికిత్స చూపించుకుంటూ ఉండాలి. కంటి జబ్బులు ఏమన్నా ఉన్నాయేమో అని. ఆ తర్వాత ఏమాత్రం తేడా ఉంటే లేజర్ చికిత్స చేస్తే వాళ్ళు వాళ్ళ యొక్క చూపును లైఫ్ లాంగ్ కాపాడుకోవచ్చనమాట. ఎందుకంటే కంటి చూపు లేకపోతే కలియుగమే లేదనమాట. అందుకే అంటారు మన వాళ్ళు సర్వేంద్రియానం నయనం ప్రధానమని. సో అందువల్ల ఇటువంటి జబ్బులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా సర్వీస్‌ని వాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ బి. సుబ్బారావు, ఎస్‌కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైన్ అన్నమాట, విజయవాడ. సో ఫోన్ నెంబర్ మరొకసారి 9413646555. మేము కూడా ఏమంటే ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 6 ఏండ్లు అన్నమాట. అంటే 3 ఏండ్లు జూనియర్ రెసిడెన్సీ, 3 ఏండ్లు సీనియర్ రెసిడెంట్ చేశాము. తర్వాత వన్ ఆఫ్ ది ప్రపంచ నంబర్ 1 జపాన్‌లో ఆయన దగ్గర కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నామన్నమాట. ఆ తర్వాత 1986 నుంచి కూడా మనము విజయవాడలో అనేక లేటెస్ట్ కంటి సర్వీసులు అనేటువంటివి అందజేస్తున్నామన్నమాట. సో అందువల్ల ఇటువంటి సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ సుబ్బారావు. నమస్తే అండి. పేరు చెప్పు. నా నమస్తే పేరు అండి. శరత్ కృష్ణ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఒక పని మీద వస్తే కింద పడ్డాను. ఒక కంటికి దెబ్బ తగిలింది. అప్పుడు నేను డాక్టర్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చాను. ఎస్కే అప్పుడు ఆయన సూపర్ చూశారు. అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత చూస్తే చెప్పారు నరాలు కొంచెం వీక్గా ఉన్నాయని, అప్పుడు నేను మళ్ళీ దెబ్బ గాయం తగ్గినాక రమ్మని చెప్పారు. అప్పుడు నేను మళ్ళీ వస్తే మళ్ళీ చూస్తే బాగానే చేశారు. ట్రీట్మెంట్ కొంచెం బాగుంది. నాకు బీపీ ఉంది, డ్రింక్ అలవాటు ఉంది కొంచెం. ఇంకా అది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా వచ్చాము చూపించుకోవడానికి. మా ఫ్రెండ్ తీసుకొచ్చారండి, మర్చిపోయా, ఆయన అది చెప్పడం మర్చిపోయా. శరత్ గారండి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఉమ్, ఆయన ఇలా దెబ్బ తగిలితే తీసుకొని వచ్చాం ఎస్కే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ సుబ్బారావు గారి దగ్గరికి. మరి మొన్న చూపించాము, ఇప్పుడు బాగానే ఉంది. మళ్ళీ ఇవాళ ట్రీట్మెంట్ చేపిద్దామని చెప్పి తీసుకొని వచ్చాను. మీ కండిషన్. ఇవాళ డాక్టర్ గారు చూస్తున్నారు, కండిషన్ ఎలా ఉందో చూసి చెప్తా అన్నారు. అది అందుకని వచ్చామండి. మీ ఎలా మీరు ఏదైనా ట్రీట్మెంట్ అటెండ్ ఉన్నా కానీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి కానీ ట్రీట్మెంట్లు చేయించుకోవచ్చు. ఆయన బాగా